అండి. అందరికీ నమస్కారం. 'రమి జ్యోతి' ఛానల్‌కి స్వాగతం. 'భూమి అచల క్రీడ' థర్డ్ సీజన్ 3వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. తల్లి చనిపోయాక తండ్రి వేరొకరిని చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆడ ఊసే లేని ఆ ఇంటిలో అడుగుపెట్టిన సుమతి ఒక దేవతలా కనిపించింది సాగర్ కంటికి. ఆవిడే తల్లి, ఆవిడే తోడబుట్టిన తోబుట్టువు అనుకునేవాడు సాగర్ ఎప్పుడూ కూడా. సుమతి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అంతకు మునుపు వారి వాకిలి ఊడ్చి చల్లే ముసలమ్మ వేసిన 3 చుక్కల ముగ్గు ఉండేది. సుమతి వచ్చాక ముచ్చట గొలిపే ముగ్గులతో వాకిలి కలకలలాడిపోయింది. చేతి నిండా గాజులు వేసుకుని చేసిన వంట కమ్మని రుచులను వారి జీవితంలోకి తీసుకువచ్చింది. అగరత్తుల వాసనే ఎరుగని పూజ గది ధూపదీప నైవేద్యాలతో అందరి మనసులను ప్రశాంతంగా మార్చేసింది. ఒక్కసారిగా వారి జీవితంలో వచ్చిన మార్పు సుమతిపై ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచేశాయి. వారందరికీ వండి పెడుతున్నందుకు సుమతికి ఎలాంటి విసుగు లేదు. వారికి కావలసినవన్నీ వండి పెడుతూ వాళ్ళ మనసును కొల్లగొట్టేసింది. మామకు సుమతి కోడలు కాదు, కూతురు. భర్తకి ఆ ఇంటి దేవత. సాగర్కి ఎప్పుడూ తల్లిలాగే కనిపించేది. ఆ ఇంటిని అంతలా మార్చేసిన సుమతికి ఇంటి పెంతనం ఇచ్చేశారు. ఏ విషయంలో అయినా సుమతి మాటే ఇక వేదవాకు. కాదనేవారు లేరు, అడ్డు చెప్పేవారు అంతకన్నా లేరు. భూమి సంబంధం కూడా సుమతి చూసి మెచ్చితేనే చేసుకున్నాడు సాగర్. అలాంటి ఇంట్లోకి అడుగుపెట్టింది భూమి. భూమికి మొదటి రోజే చెప్పాడు సాగర్. అన్ని విషయాలు కూడా సుమతి అంటే భూమికి కూడా గౌరవం ఏర్పడింది. భర్త మనసు కష్టపడొద్దని అత్తగారి ఉండి ఉంటే ఎంత గౌరవం అయితే ఇచ్చేదో అంత గౌరవం సుమతికి కూడా ఇస్తూ ఉంది. అక్క, బావ, భర్త, పిల్లలు అందరికీ వండి వార్చుతూ తొందరగానే అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత మొదటిసారిగా తన ఉద్యోగ రీత్యా వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది సాగర్కి. ఆ రోజు పడక గదిలో భూమితో ఆ విషయం చెప్పాడు సాగర్. ఇంకొన్నాళ్ళ తర్వాత వెళ్ళొచ్చు కదా ఉద్యోగానికి అని అడిగింది భూమి. చూడు భూమి, నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే కదా చేసుకున్నావు. ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పు? ఇప్పటికే నేను 2 నెలల నుండి ఎక్కడికి వెళ్ళలేం లేదు. ఈ పెళ్లి పనులు, ఈ హడావిడి అంతా ఉంది. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలా చెప్పు అన్నాడు. అది కాదండి, ఇంటికి నేను కొత్త కదా, మీరు కూడా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పింది భూమి. అదేంటి అలా అంటావు? నేను లేకపోతే అందరూ ఉన్నారు కదా. నీకు ముందే చెప్పాను కదా భూమి, వదిన నీ తల్లితో సమానమని. అలాంటి వదిన ఉండగా ఒంటరి అనే మాట నీ నోటి నుండి రాకూడదు అన్నాడు సాగర్. భర్త మాటకు ఇక ఎదురు చెప్పలేదు భూమి. మరుసటి రోజు ఉదయాన్నే ప్రయాణానికి సిద్ధమయ్యాడు సాగర్. అయ్యో, అదేంటి సాగర్, అప్పుడే వెళ్తున్నావా? భూమికి అసలే ఇక్కడ కొత్త. ఇప్పుడే నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు? కొన్నాళ్ల పాటు ఉండలేకపోయావా అని అంది సుమతి. నిజమే వదినా, కానీ ఈ మాట నువ్వు ముందు చెప్పుంటే నేను అలాగే చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాను కదా, ఇక తప్పక వెళ్ళాలి అన్నాడు సాగర్. అవును నిజమే, మాట ఇచ్చాక తప్పదు కదా. నువ్వు లేకుండా భూమి ఇంట్లో ఉండడం కష్టం కదా. తను పుట్టింటికి వెళ్తుందేమో మరి, అక్కడ దింపి రాకపోయావా అంది సుమతి. అలా అంటావేంటి వదినా? ఉండడం ఎందుకు కష్టమవుతుంది? మీరంతా లేరు, పిల్లలతో కాలక్షేపం అవ్వదు. అయినా తను ఇంట్లో లేకపోతే నీకు ఎంత ఇబ్బంది? పని అంతా నువ్వు ఒక్కదానివే ఎలా చేసుకుంటావు చెప్పు అన్నాడు సాగర్. తను లేకముందుకు వరకు చేసుకోలేదా? ఇప్పుడే ఒంటరి అయిపోయిందా? సుమతి చెప్పిన దానికి సాగర్ ఒప్పుకుంటే బాగుండు. పుట్టింటికి వెళ్ళాలని బాగా మనసు లాగుతూ ఉంది అనిపించింది భూమికి. కానీ సాగర్ అలా మాట్లాడడంతో తను ఏమీ మాట్లాడకపోతే బాగుండదు అనుకున్న భూమి, అవును అక్క, నేను ఒక్కదాన్ని ఎలా అవుతాను? మీరందరూ ఉన్నారు కదా, పర్వాలేదు, ఆయన వెళ్ళి రానివ్వు అంది భూమి. అలా సాగర్ ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. వంటగదిలో వంట చేస్తున్న భూమి దగ్గరికి వచ్చి, ఏదైనా సహాయం చేయమంటావా భూమి అని అడిగింది సుమతి. ఎప్పుడైతే తను ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి అసలు వంటగది అంటే తనకు అలవాటే లేనట్లుగా అటువైపు రావడమే మానేసింది సుమతి. అలాంటిది ఈరోజు ప్రత్యేకంగా వచ్చి అడుగుతూ ఉండడంతో, అదేంటి అక్క, రోజు నేనే చేస్తున్నా కదా, పర్వాలేదు అని అంది భూమి. రోజు అంటే మీ ఆయన ఉన్నాడు కాబట్టి చేస్తున్నావు, ఈరోజు నీకు ఆ అవసరం ఏంటి అని అంది సుమతి. అక్క, మీరేమైనా పరాయివారా? అందరూ నా వాళ్ళే, పర్వాలేదు అక్క, నేను చూసుకుంటాను అని అంది భూమి. సరే భూమి, పిల్లలందరికీ చికెన్ బిర్యానీ కావాలి అంటున్నారు. బావ చికెన్ తీసుకొచ్చేస్తాడు, అవేవో చేసి పెట్టి త్వరగా అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సుమతి.
పెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది భూమి. తను వంటగదిలో వంట చేస్తున్నప్పుడు భర్త తన దగ్గరికి రావడమే ఆలస్యం. వెనకనే వచ్చేది సుమతి. "ఏం చేస్తున్నావు భూమి? ఏదైనా సహాయం చేయమంటావా?" అంటూ మాట కలుపుతూ వచ్చి, కొత్త ఇంటిని చూసి కూడా, కొత్త జంటని చూసి కూడా వాళ్ళకి కాస్త ఏకాంత సమయం కల్పిద్దామని వెనక్కి వెళ్ళకపోయేది. అక్కడే కూర్చొని భూమితో ముచ్చట్లు పెట్టేది. అలా ఎప్పుడూ భూమి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటూ తనతో మాట్లాడుతూ ఉండేది సుమతి. తనతో మాట్లాడుతూ ఉండేదే కానీ, ఎలాంటి పనిలో కూడా సహాయం చేసేది కాదు. కానీ ఈరోజు విచిత్రంగా వెంటనే బయటికి వెళ్ళిపోయింది తనతో మాట్లాడకుండా. కారణం ఏమై ఉంటుంది? ఇన్నాళ్ళు తన భర్త ముందు తను కూడా పని చేస్తున్నట్లుగా అనిపించడం కోసం ఇక్కడ ఉండేదా? ఈరోజు తన భర్త లేకపోయేసరికి ఆ అవసరం లేదని అనుకుని వెళ్ళిపోయిందా? ఏమీ అర్థం కాలేదు భూమికి. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 4వ భాగంలోకి వెళ్దామా? అలా ఆలోచిస్తూనే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంది భూమి. ఆ తర్వాత స్నానం చేయడానికి స్నానాల గదిలోకి వెళ్ళింది భూమి. భూమి బయటకు వచ్చేసరికి అందరినీ కూర్చోబెట్టి భోజనాలు వడ్డిస్తూ ఉంది సుమతి. తను అలా లోపలికి వెళ్ళగానే భోజనం వడ్డించినట్లుగా ఉంది. అందరూ తినడం మొదలుపెట్టేశారు. "మమ్మీ చాలా బాగుంది" అని పిల్లలు అంటుంటే, "తినండిరా, మీకు కావలసినంత పెడతాను" అని అంటూ ఉంది సుమతి. "నీ చేతి వంట తినే రాత మాకు ఉండడం నిజంగా మా అదృష్టమమ్మా! ఎంత బాగా చేస్తావో వంటలు" అని అంటున్నాడు వాళ్ళ మామయ్య. "ఏదో మీ అభిమానం మామయ్య" అని అంటూ ఉంది సుమతి. భూమి మనస్సు చివుక్కుమంది. కనీసం ఇదంతా భూమి చేసింది అని కూడా చెప్పడం లేదు. అంటే రోజు ఇదే పరిస్థితినా? అర్థం కాలేదు భూమికి. తను వంట చేశాక "నేను వడ్డిస్తాలే భూమి, నువ్వు మీ ఆయనతో కలిసి తిను" అని చెప్పేది. వాళ్ళు తిన్నాక చివరికి భూమి ఇంకా సాగర్ కలిసి కూర్చుని తినేవాళ్ళు. తను వండినా కూడా అందరికీ తనకు వడ్డించే అవకాశం ఇచ్చేది కాదు సుమతి. దానికి కారణం ఇదా అని అనిపించింది భూమికి. తను కష్టపడి పని చేస్తున్నా తనకు పేరు దక్కడం ఇష్టం లేదా? అందుకే ఇలా చేస్తుందా? అర్థం కాలేదు భూమికి. భూమి అక్కడికి వచ్చేసరికి, "అయ్యో భూమి, నేను మర్చిపోయాను నిన్ను. రోజూ అలవాటు కదా, ఈరోజు కూడా అలాగే చేశాను. సాగర్ లేడు కదా, నువ్వు కూడా మాతో పాటే కూర్చుని తింటావు అన్న విషయం మర్చిపోయా. అయినా లోపలే ఉండకపోతే బయటికి రావచ్చు కదా" అంది సుమతి. సుమతి అనే విధానం ఎలా ఉందంటే, ఉదయం నుండి తను ఏదో ఒక గదిలోనే కూర్చుని ఉన్నట్లుగా, అంతా తనే చేసుకుంటున్నట్లుగా అందరికీ అనిపించేలాగా మాట్లాడుతుంది. సుమతి వైపుకు మెచ్చుకోలుగా చూశాడు మామగారు. భూమి వైపుకు చూస్తూ, "ఇంకా పుట్టింట్లో అలవాట్లు పోలేదా అమ్మా? అక్కని చూసి నేర్చుకో. ఎప్పుడు తన పక్కనే ఉంటే అన్నీ నీకే అలవాటు అవుతాయి. లోపలే కూర్చుంటే ఎలా?" అని అన్నాడు ఆయన. "అది కాదు మామయ్య" అంటూ నోరు తెరిచి మాట్లాడేలోపు, "తినేటప్పుడు మాటలు అవసరమా మామయ్య? దా భూమి కూర్చో, తిందువు గాని" అంటూ భూమిని మాట్లాడకుండా చేసింది సుమతి. అప్పటి వరకు సుమతిపై కేవలం మంచి అభిప్రాయం మాత్రమే ఉన్న భూమి ఆ తర్వాత నుండి సుమతిని గమనించడం మొదలుపెట్టింది. తను చేసే పనులన్నిటినీ తెలివిగా తన ఖాతాలో వేసుకుంటుందని అర్థం చేసుకుంది. అయినా సుమతిపై ఎలాంటి కోపం రాలేదు భూమికి. అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా తోచాయి. సుమతి చేస్తున్న పనుల గురించి తెలిసి సుమతికి ఇబ్బంది కలగకుండా తనే పక్కకు తప్పుకునేది ప్రతిసారి. పిల్లలని అస్సలు భూమి దగ్గరకు రానిచ్చేది కాదు సుమతి. సాగర్ ఇంట్లో లేకపోవడంతో పిల్లలతో ఉండాలని ప్రయత్నించినా కూడా ఆ అవకాశం లేకుండా తనే పిల్లల్ని చూసుకుంటూ మొత్తం ఇంటి భారాన్నంతా తనే మోస్తున్నట్లుగా అందరి ముందు ప్రవర్తించేది. పిల్లల్ని తన దగ్గరికి రానివ్వకపోవడం రుచించలేదు భూమికి. కానీ ఏమీ చేయలేకపోయింది. భారంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. పుట్టింటిపై మనసు లాగుతూ ఉంది భూమికి. ఇక ఉండడం తన వల్ల అవ్వక ఒకరోజు మామగారిని అడిగింది. "ఒక్కసారి పుట్టింటికి వెళ్ళొస్తాను మామయ్య" అంటూ. "అబ్బాయి లేకుండా ఒక్కదానివే పుట్టింటికి వెళ్తే ఏం బాగుంటుంది అమ్మా? వాడు వచ్చాక ఇద్దరు కలిసి వెళ్దురులే" అంటూ భూమి మాటను సాగనివ్వలేదు ఆయన. భర్త కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇంటడి చాకిరీ చేసినా పొద్దుపోయేది కాదు. అలా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడగా చూడగా 3 నెలల తర్వాత వచ్చాడు సాగర్. వంటగదిలో పని చేసుకుంటున్న భూమికి ఎవరో వచ్చిన అలికిడి అవడంతో బయటికి వచ్చి చూసింది భూమి. భర్తని చూసి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వంటల గదిలో తను చేస్తున్న పనిని మర్చిపోయి భర్త దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న బ్యాగ్‌ని అందుకుంది. "బాగున్నావా భూమి? పిల్లలు ఎక్కడా?" అంటూ లోపలికి అడుగుపెట్టాడు సాగర్. గొంతు విని అందరూ సాగర్‌ని చుట్టూ చేరిపోయారు. అందరూ కనిపిస్తున్నారు. కానీ సుమతి కనిపించడం లేదు. సాగర్ కళ్ళు సుమతి కోసం వెతుకుతూ ఉన్నాయి. అప్పుడే వంటగదిలో నుండి చేతిలో గెరిటె పట్టుకొని మొహంపై పడుతున్న జుట్టును వెనక్కి అనుకుంటూ బయటకు వచ్చింది సుమతి. ఒక గౌరవప్రదమైన చూపుని వదన వైపుకు చూశాడు సాగర్.
సుమతిని చూసి ఆశ్చర్యపోయింది భూమి. ఇప్పుడే కదా తను వంటగది నుండి బయటికి వచ్చింది. అప్పుడే ఎప్పటి నుండో వంటగదిలో పనిచేస్తున్న దానిలా అలా వస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు భూమికి. అక్క నువ్వు ఎప్పుడు అంటూ మాట్లాడబోతున్న భూమి మాటలకు అడ్డు వస్తూ, కంగారు పడకు, అన్ని పనులను నేను చూసుకుంటాలే. మీ ఆయన ఇప్పుడే కదా వచ్చాడు, ఆయన్ని చూసుకో. నాకు లోపల పని ఉందని నేను తర్వాత వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమతి. పిల్లల కోసం తను తెచ్చిన వస్తువులను ఎవరివి వాళ్ళకి ఇవ్వగానే అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. ఏ భూమి, వదిన పని చేస్తుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావు అని అడిగాడు సాగర్. అది నేను కూడా అని చెప్తున్నంతలో ముందు లోపలికి వెళ్ళి వదినకు సహాయం చెయ్యి అని అనడంతో భూమి ఇక ఏమీ మాట్లాడకుండా వంటగది లోపలికి వెళ్ళిపోయింది. పాపంరా సుమతి, కొత్త కోడలు వచ్చాక కష్టం కాస్త తీరుతుంది అనుకుంటే ఈ పిల్ల ఏ పని చేయకుండా ఎప్పుడు చూసినా లోపలే ఉంటుంది అని అన్నాడు సాగర్ తండ్రి. అదేంటి నాన్న, నేను ఉన్నప్పుడు పని చేసింది కదా అన్నాడు సాగర్. ఏమోరా, మరి నీ ముందు నటిస్తుందో ఏమో. ఇప్పుడు నువ్వు ఎలాగో లేవు కాబట్టి ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదనుకుందేమో అన్నాడు సాగర్ తండ్రి. తండ్రి మాటలతో కోపం వచ్చింది సాగర్కి. వెంటనే కోపంగా లోపలికి వెళ్ళాడు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.